వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఈ ప్యాంప్లెట్ ఫ్యూ సెకండ్స్ వాచ్ చేయండి. ఎప్పుడు చెప్పేదే యువతీ యువకుల ఆధ్యాత్మిక మేలు కొరకు ప్రత్యేక వాక్య ధ్యాన తరగతులు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము చేత మాతో మాట్లాడము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు. 11 నుండి 17 వచనాలు. ఈ వచనాల్లో సహోదరులారా అని ప్రారంభించి 17వ వచనంలో మేలైనది చేయనెరిగిన వారము అనేది జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? సహోదరునికి వ్యతిరేకముగా, విరోధముగా మాట్లాడవద్దు. డు నాట్ స్పీక్ ఈవిల్ అగైన్స్ట్ వన్ అనదర్ బ్రదర్స్. వన్ అనదర్, ఒకే తాత్పర్యము కలిగి ఉండాలి. ఎందుకంటే సహోదరులు కనుక. ఒకే బాప్తిస్మము, ఒకే విశ్వాసము, ఒకే రక్షకుడు కనుక వ్యత్యాసం రాకూడదు. అభిప్రాయ భేదాలు అనే విషయం దగ్గర మనం ఎన్నడూ కూడా ఒకరికి మరొకరు విరోధంగా మాట్లాడకూడదు. విరోధం అనే పదం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఒక ఇద్దరు విశ్వాసులు ఉన్నారనుకోండి, వారిద్దరి మధ్య ఒక అభిప్రాయం, ఏకాభిప్రాయం రాలేదు ఒక అంశంలో. అది ఒక సంగతి పట్ల ఏకాభిప్రాయం రాలేదు. అప్పుడు ఒకడు మరొకడి పైన విరోధంగా మాట్లాడకూడదు. ఇదేంటి, ఇంకొంచెం ఎక్కువ చెప్తాను. ఒక వ్యక్తి క్రైస్తవుడు, మరొక వ్యక్తి క్రైస్తవుడు, వాక్యము విషయంలో అభిప్రాయం భేదం వచ్చింది. Difference opinion on the understanding of the scripture. Right, let it be. ఇంకా ఎక్కువ పరిశోధించండి, ఇంకా ఎక్కువ వ్యాఖ్యానించండి, ఇంకా ఎక్కువ ధ్యానించండి, ఇంకా ఎక్కువ మనతో చర్చించండి. విరోధం పెంచుకోకండి. విరోధము అనే మాట ప్రేమకు ఆపోజిట్ వర్డ్. ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు పాపులను ప్రేమించాడు. మీరు ఒక విశ్వాస అయ్యుండి ఇంకొక విశ్వాసిని ప్రేమించకపోతే ఏమిటి ప్రయోజనం? మీరొక సేవకుడు అయ్యుండి ఇంకొక సేవకుడిని సహించకపోతే ఏమిటి ప్రయోజనం? యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. ఒకడు తన పొలములో గోధుమలు విత్తి వెళ్ళాడు. మరొకడు వచ్చి గురుగులు విత్తిపోయాడు. శత్రువు అన్నారు వాడిని. ఈ శత్రువు గురుగులు విత్తిపోయాడు. రెండు ఎదిగాయి. వీట్, గోధుమ, అలాగే గురుగులు, వీడ్స్ కనబడుతున్నాయి. రెండింటిని ఐడెంటిఫై చేశారు.
శిష్యులు అన్నారు పీకేద్దాం అన్నారు. ప్రభు అన్నాడు వద్దన్నాడు. పీకద్దు, ఎందుకంటే ఒకదాని బదులు మరొకదాన్ని పీకేస్తాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే డు నాట్ జడ్జ్ ఎనీవన్. లేదు చూడగానే గురుగులా కనబడుతున్నాడు పీకేద్దాం, వద్దు. యు ఆర్ నాట్ ద జడ్జ్, గాడ్ ఇస్ ద జడ్జ్. గాడ్ ఈజ్ ద జడ్జ్. దేవుడు న్యాయవాది, తీర్పరి ఆయన. వై షుడ్ యూ జడ్జ్? మనం ఎందుకు జడ్జి చేయాలి? అందుకనే జడ్జి చేసినప్పుడే విరోధం వస్తుంది. జడ్జి చేసినప్పుడే విరోధం వస్తుంది, చేయకపోతే రాదు. నువ్వు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విరోధం అవుతావు, లేకపోతే అవ్వవు. అందుకనే చెప్పాడు, మీరు ఒకరికి ఒకడు విరోధంగా మాట్లాడతారు. ఎందుకంటే అతడు కూడా ప్రభు సేవకుడే. వేరొకని సేవకుని గురించి విచారించుటకు, వేరొకని సేవను గురించి తీర్పు తీర్చుటకు నువ్వే పాటుపాడు. కనుక దేవుని యొక్క వాక్యము మనకేం చెబుతోందంటే, నీ నోటి మాట అపవాది వాడుకొని ఎదట వ్యక్తిలో నీ పైన ద్వేషాన్ని కల్పించవచ్చు. అందుకే నోటి మాటతో ఎదట వ్యక్తిని గురించి విరోధంగా మాట్లాడదు. సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడు. నీవు ధర్మశాస్త్రము తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాదు, న్యాయాన్ని విధించువాడు అయిపోతున్నావు. ఒకరితో నువ్వు విరోధం అవుతున్నావు అని అంటే యు ఆర్ జడ్జింగ్ ఎ పర్సన్. కాబట్టి నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చిన వాడు అవుతున్నావు, న్యాయాన్ని విధించిన వాడు అవుతున్నావు. డోంట్ ఇంపోజ్ జస్టిస్ అని ఎనీవన్. మన జీవితాల్లో ఈ మాట ప్రకారం పరీక్షించుకుంటే ఎన్నో 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 తప్పిదాలు. వీఆర్ జడ్జింగ్ పీపుల్. మనం తీర్పు తీరుస్తున్నాము. ఇతడలాగా అతడలాగా, ఈ ప్రభుత్వం అలాగా ఆ ప్రభుత్వం అలాగా, ఆ మంత్రి ఎట్లా ఈ మంత్రి ఎట్లా, ఆ వ్యక్తి అలా ఈ వ్యక్తి అలా. దానివల్ల జరుగుతున్నది ఏంటంటే నీలోని ఒక వ్యతిరేక భావన విప్లవంలాగా వర్తిల్లి నిన్ను పతనం వైపు తీసుకెళ్తుంది. రియాలిటీని చూడలేకుండా చేస్తుంది, వాస్తవాన్ని గ్రహించలేకుండా చేసేస్తుంది. అందుకని మాట జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు. హృదయంలో ఎనిమిటి, నోటితో మాట, ఈ రెండిటిని గురించి దేవుడు యాకోబు ద్వారా హెచ్చరిక చేశాడు. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించేవాడు, ఒక్కడే. ధర్మశాస్త్రాన్ని విధించిన వాడు యేసుక్రీస్తే, న్యాయం తీర్చేవాడు కూడా ఆయనే. ఆయన రక్షించుటకు నశింపచేయుటకు శక్తిమంతుడు. నువ్వు ఎవరినైతే విరోధిగా భావించావో ఆ వ్యక్తిని రక్షించటానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడు, తీర్పు తీర్చువాడైన యేసుక్రీస్తు సమర్థుడు. రైట్, నువ్వు జడ్జి చేసావు ఒక వ్యక్తిని, కానీ ఆ వ్యక్తిని ప్రభు క్షమించాడు, ఏమవుతుంది? నువ్వు జడ్జి చేస్తే నిలబడుతుందా? నిలబడదు. ఎందుకంటే ప్రభువు అతను క్షమించిన తర్వాత అతన్ని జడ్జి చేసేవాళ్ళే లేరు. ఎందుకంటే ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ టు జడ్జ్, ఇట్ ఈస్ గాడ్స్ డ్యూటీ, గాడ్స్ రెస్పాన్సిబిలిటీ, గాడ్స్ వర్క్. జడ్జ్మెంట్ బిలాంగ్స్ టు గాడ్. ఎప్పుడైతే తీర్పు తీర్చమో ఎవరి మీద మనకి విరోధం రాదు. ఇది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నాను. నాకు చాలామందితో అభిప్రాయ భేదాలు వచ్చాయి. మొదట్లో కోపంగా ఉంది, చాలామందిని తిరస్కరించాను. కూర్చొని స్థిమితంగా వాక్యం చొప్పున ఆలోచించినప్పుడు ఎవరి ఆలోచన వారికి మంచిదిగా అనిపించినప్పుడే వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. తుదకి అది మరణానికి దారి తీస్తుందని సామెతల గ్రంథంలో చెప్పింది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ.
ఒకడు నడిచే మార్గం అతనికి ఎప్పుడు మంచిగానే కనిపిస్తుంది, అలాగే నాకు కూడా కనిపిస్తుంది. కానీ అది ఎదుటి వానికే విమర్శ కనిపిస్తుంది. పౌలు అంటాడు, నిన్ను నీవు విమర్శించుకోవటం మంచిదన్నాడు. రేదర్ దాన్ జడ్జింగ్ అదర్స్, ఇట్ ఇస్ బెటర్ టు జడ్జ్ యువర్ సెల్ఫ్. దెన్ యూ వోంట్ జడ్జ్ అదర్స్. నీకు నువ్వు తీర్పు తీర్చుకోవడం అలవాటు చేసుకున్నప్పుడు నువ్వు ఇతరులకు తీర్పు తీర్చవు. తీర్పు తీర్చకపోతే ఒక వ్యక్తి మీద పగ, ద్వేషం, విరోధం రాదండి, ఖచ్చితం. అందుకనే విశ్వాసులు ఈ విధంగా అభ్యాసం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘానికి యాకోబు గారి ద్వారా రాయించాడు. బికాజ్ వీఆర్ బిలీవర్స్. ఎందుకంటే మనం విశ్వాసులం. మనం తీర్పు నుండి తప్పించుకున్నప్పుడు మన వల్లే విశ్వసించినటువంటి వాడు తీర్పు నుండి తప్పించుకున్నాడని మనం గుర్తెరిగితే ఆ వ్యక్తిపై విరోధము రాదు. ఒకవేళ అభిప్రాయ భేదం ఉంటే ఉండొచ్చు. యు మే థింక్ డిఫరెంట్లీ, దట్ ఫెలో మే థింక్ డిఫరెంట్లీ. ఆ వ్యక్తి వేరేగా తలంచవచ్చు, నువ్వు వేరేగా తలంచవచ్చు. అతని యొక్క తలంపులకు ఆధారాలు వేరే ఉండొచ్చు, నీ తలంపులకు ఆధారాలు వేరే ఉండొచ్చు. అవి ఖచ్చితమై ఉండొచ్చు, ఖచ్చితం కాకపోయి ఉండొచ్చు. వాటిలోని వాస్తవికత మనకు తెలియకపోయి ఉండొచ్చు. సో డోంట్ జడ్జ్. దానికి వ్యతిరేకమైనది ఏంటంటే పీస్ మేకింగ్, సమాధానపడటం మంచిది. కనుక ఒక అభిప్రాయ భేదం ఉన్నప్పుడు ఆ వ్యక్తితో విరోధం ఉండక ఆ అభిప్రాయం వరకు ప్రక్కన ఉంచి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోవాలి. రైట్, ఇట్స్ హిజ్ ఒపీనియన్, రైట్. ఇది అతని యొక్క అభిప్రాయం. హీ మే బి రైట్ ఆర్ రాంగ్, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. వీ డోంట్ నీడ్ టు ఆర్గ్యూ అండ్ జడ్జ్. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు పనిచేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మన కోపంతో దేవుని నీతి నెరవేర్చగలుగుతానే భ్రమలోనికి అన్నట్టు వెళ్ళకూడదు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ everything. Believe it, trust it. If you trust your God, you will never deny your neighbor or your brother. You will never think of that you are righteous or you are perfect. నేను ఖచ్చితం, నేను నీతివంతుణ్ణి, నా అంతటి వాడు లేడు, నేను గొప్పవాడిని, నేను ఎదిగిన వాడిని అనుకుని ఇతరులను చూడటం మొదలుపెట్టినప్పుడు వారికేం తెలుసు, వారికేం తెలియదు. కనుక అతిశయం మనల్ని పాడు చేస్తుంది, దీనత్వం మనల్ని బాగు చేస్తుంది. మనకంటే దీనుణ్ణి హెచ్చించడం నేర్చుకున్నప్పుడు మనము హెచ్చించబడతాము, తగ్గించబడం. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చేవాడుగా ఉండద్దు. తీర్పు తీర్చేవాడు ప్రభు ఉన్నాడు, ఆయన చేస్తాడు. ఆయన పని నీ చేతిలోకి నువ్వు తీసుకోవద్దు. తీసుకుంటావు ఎప్పుడంటే విరోధి అయినప్పుడు. కనుక ఎవరికి విరోధి కాదు. యేసుక్రీస్తు ప్రభు సిలువ తరువాత ఏ మానవునికి విరోధి కాదు. ఏ మానవుడు విరోధి కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. విశ్వాసులైనటువంటి వారు గ్రహించాల్సిన మాటలు 13వ వచనం నుండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం ద్వారా సంపాదిద్దామని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మీరు మీ డంబాల యందు అతిశయపడుతున్నారు. ఇలాంటి అతిశయం మంచిది కాదు. చాలా సందర్భాల్లో మనం అతిశయపడతాం. దేవుని కార్యాలు చేసే విషయంలో కూడా అతిశయపడతాం. ఉదాహరణ నేను చెప్పుకుంటాను బయట వాళ్ళకంటే ఎక్కువగా. నేను 60 సంవత్సరాలు జీవిస్తే ఇన్ని ఎపిసోడ్స్ చేయాలా, 70 సంవత్సరాలు జీవించి
ఇన్ని భాషల్లో బైబిల్ తేవాలా, రైట్, గురి పెట్టుకున్నాను, మంచిదే, కాదనలేదు. కానీ అతిశయించద్దు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఇవాళ రాత్రి ప్రోగ్రాం వస్తుందో లేదో నాకు తెలియదు. ఏ అవాంతరం వస్తుందో, ఏ ఆటంకం వస్తుందో, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఈవెన్ ఆఫ్టర్ నెక్స్ట్ మినిట్. మరుక్షణం ఏమైపోతుందో మనకు తెలియదు. మరుక్షణం ఏమవుతుందో కూడా మనకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో తెలియదు. బట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ 1 year. అక్కడ ఒక క్లాజ్ లింక్ పెట్టాడు ప్రభు. ఏంటంటే ప్రభువు చిత్తమైతే అప్పుడు ఆమోదం పొందొద్దు అనమాట. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్నింటికీ ముందు ఒక్క మాట తగిలించాలి, ప్రభు చిత్తమైతే. ప్రభు చిత్తమైతే నేను వస్తాను, అయితే ప్రభు చిత్తమైతే అది నా చేతుల్లో లేదు అన్నప్పుడు గాడ్స్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ ఇన్ మై లైఫ్. పరలోకమందున్న నీ చిత్తము నెరవేర్చున్న లాగున భూమి మీద నెరవేరునుగాక నా జీవితంలో అనే ప్రార్థన నెరవేరుతుంది. ప్రభువు చిత్తమైతే అని పేరు మనం ఎప్పుడు పెట్టుకోవాలి. కనుక లాభం సంపాదించుకునే టైం కాదు ఇది. లాభము సంపాదించుకుందాం అనే టైం కాదు. ఆదికాండం 11లో పేరు సంపాదించుకోవటానికి వాళ్ళు బయలుదేరారు. బాబేలు శిఖరం కట్టారు. వాళ్ళు పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. ఇవాళకి లోకం అంతే. కొందరు డబ్బు సంపాదించుకుందాం అనుకుంటున్నారు, కొందరు పేరు సంపాదించాలనుకుంటున్నారు. డబ్బు అవసరమే, పేరు మంచిదే. కానీ ఆ పేరు వెనుక ఉద్దేశం మంచిది కాకపోతే, మంచి పేరు మనం చేసే పనులను బట్టి ఆటోమేటిక్గా అదే వస్తుంది. మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. కనుక పేరు సంపాదించుకోవటానికి మంచి పని చేయొద్దు. మంచి పని చేయి, పేరు వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. మంచి పేరు కొరకు ఏదో పని చేయొద్దు, అది వేషధారణ అవుద్ది. చాలామంది వారు ఏవేవో దానాలు చేసేస్తున్నట్లు, ఏవేవో మంచి కార్యాలు చేసేస్తున్నట్లుగా ప్రొజెక్షన్ కోసం కొన్ని పబ్లిసిటీ కార్యాలు చేస్తుంటారు. వాళ్ళకి కూడా కొంతమంది భ్రమపడనుకో, ఎంత మంచి కార్యక్రమాలు చేసేస్తున్నాడు ఈయన, ఎంత గొప్పగా ప్రవర్తించేస్తున్నాడు, ఎన్ని నీతి కార్యాలు చేసేస్తున్నాడు, ఎన్ని దాన కార్యాలు చేసేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ దాని వెనక ఉద్దేశం ఏంటంటే పేరు రావాల. మంచి పనులు చేయుట వలన వచ్చిన మంచి పేరు మంచిది. మంచి పేరు కొరకు చేసే మంచి పనులు మంచిది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. దానిలో నీతి ఉండదు, దానిలో పవిత్రత ఉండదు, దానిలో చిత్తశుద్ధి లేదు. ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే పాలిటీషియన్స్ రోడ్స్ తుడుస్తున్నట్లుగా ఒక ఫోటో తీసుకుని పేపర్లో వేసుకునేది మనం విన్నాం. ఇట్స్ ఓన్లీ ఫర్ ద పబ్లిసిటీ సేక్. ఇది ఒక పబ్లిసిటీ కొరకే ఉపయోగపడింది కానీ వాస్తవం అది కాదు. ఇవాళ ఏలూరు సిటీలో ఎన్ని గుంటలు గుంటలు గుంటలు. దాన్ని చిత్తశుద్ధితో పూడ్చడానికి ప్రభుత్వం అక్కర్లేదు, స్వచ్ఛంద సంస్థలు చేయొచ్చు, వ్యక్తులు కూడా పూనుకొని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఒక వ్యక్తి ఎవరైనా అలాంటిది చేస్తూ పోతూ ఉంటే కొంతకాలానికి అతనికి గుర్తింపు వస్తుంది, మంచి పేరు తప్పకుండా వస్తుంది. మంచి పేరు కొరకే ఇలాంటి పనులు చేస్తాను కాదు, ఇలాంటి మంచి పనులు చేస్తే పేరు రావాలి. అందుకనే ఇక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం, ఒక పని చేసి పేరు, తీర్పులోనికి వస్తాం. జాగ్రత్త. మనం క్రైస్తవులం, ఆ ఉద్దేశాలతో చేయకూడదు. నాట్ టు ఎక్వైర్ ద పబ్లిసిటీ చేయకూడదు. నేను ఎక్కువ శాతం మందిని క్రైస్తవులు గమనించాను,
వండిన పదార్థాల మీద చేతులు ఉంచుతారు అనే సామెత తెలుసా మీకు ఎప్పుడైనా? పని పూర్తయిపోయిన దాన్ని వాళ్ళ ద్వారానే అయినట్టుగా చెప్పుకోవటం. ఎందుకంటే పేరు కోసం, గుర్తింపు కోసం. మనుషుల గుర్తింపు ఎంతసేపు అండి? అది ఎందుకు పనికిరాదు. నిన్ను గుర్తించవలసిన వాడు ప్రభు, నిన్ను మెచ్చుకొనవలసిన వాడు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు తనను మెచ్చుకునే వారిని ఎప్పుడు సహించలేదు, వారిని అసహించుకున్నాడు. హ్యూమన్ రికగ్నిషన్ కోసం, ఎర్త్లీ ప్రాఫిట్ కోసం నీ లైఫ్లో ఏ రోజు వేస్ట్ చేసుకోవద్దు. వీఆర్ నాట్ హియర్ టు ఎర్న్ మనీ ఓన్లీ, వీఆర్ హియర్ టు అకంప్లిష్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్నాం, కానీ మనం నాట్ టు ఎర్న్ మనీ. చాలామంది మినిస్ట్రీని మనీ మేకింగ్కి మార్చుకున్నారు. మనీ కొరకు మినిస్ట్రీ కాదు, మినిస్ట్రీ కొరకు మనీ. కనుక ఏ ప్రొఫెషన్లో అయినా లాభం వస్తుంది కదా అని దాన్ని ప్రొఫెషన్గా మార్చితే మినిస్ట్రీ ప్రొఫెషన్ కాకూడదు. మినిస్ట్రీ ఇస్ మినిస్ట్రీ, ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్. పరిచర్య వ్యాపారం కాకూడదు. కనుక లాభాపేక్షతో కూడినటువంటి ఏది నీకు క్షేమం కాదు. 15వ వచనం, 14వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట చెప్పి ముందుకెళ్తాను. కొంతసేపు కనపడతాం, అంతలో మాయమైపోతాం. ఓకే, చాలా డబ్బు దాచాం, ప్రాణం పోతే ఆ డబ్బు ఎవరిది? ఇవాళ చాలామంది ఆస్తులు సంపాదిస్తున్న వాళ్ళు చనిపోతున్నారు. కోట్లకు పడగలెత్తాడనే పేరు తెచ్చుకుని కోట్లు వారి పేరు కూడబెట్టుకున్నాక వారి ప్రాణం పోతోంది. అదంతా ఎవరిదవుతోంది? మీరు ఒకసారి ఆలోచించండి. కనుక మనం భూమి మీద యాత్రికులు మాత్రమే. వీఆర్ జస్ట్ ఆన్ ఎ జర్నీ ఇన్ ద లైఫ్ అండ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో, ఈ జీవితంలో ప్రయాణంలో ఉన్నాం. మనం బస్ ఎక్కుతాం, బస్ దిగిపోతాం. ఆ జర్నీ టైం బస్లో ఉంటాం. అలానే ఈ భూమి మీదకి వస్తున్నాం, ఈ భూమి నుంచి వెళ్ళిపోతాం. ఈ మధ్యలో సమయంలో భూమి మీద ఉంటాం. వీఆర్ హియర్ టు గ్లోరిఫై అవర్ గాడ్. మన దేవుణ్ణి మహిమపరచడం కొరకు ఉన్నాం తప్ప మనం ధనాపేక్షతో, డబ్బు సంపాదించడం కొరకు, పేరు సంపాదించడం కొరకు, ఈ లోకంలో ఏమో ఎస్టాబ్లిష్ చేయాలనుకునే దాని కొరకు కాదు. మనం నీ జీవితం చాలా విలువైంది, చాలా విలువైంది. దేవుడు నీకు 70 సంవత్సరాలు ఇస్తే అది ఎంత చిన్నదో తెలుసా? వెరీ షార్ట్ స్పాన్. దాన్ని ఎఫెక్టివ్గా దేవుని చిత్తం కొరకు దేవునితో కలిసి వాడటం నీకు క్షేమం అవుతుంది. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ఇంతలో కనపడతావు, ఇంతలోనే మాయమైపోతావు. అయ్యో, నిన్నటి వరకు మాతోనే ఉన్నాడండి, అప్పుడే చనిపోయాడు. మరణానికి వయసుతో పని లేదు. చిన్న పిల్లల మొదలు వృద్ధుల మధ్యలో యవనస్తులైనా, నడి వయస్కులైనా, స్త్రీలైనా, పురుషులైనా, గొప్పవారైనా, పేదవారైనా ఎవరైనా చనిపోవచ్చు. అయితే విశ్వాసులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ప్రభువు కొరకు బ్రతకాలి. ప్రభు చిత్తమై బతుకుతున్నాం. ప్రభు చిత్తమైతే చేస్తాం, ప్రభు చిత్తమైతే వెళతాం, ప్రభు చిత్తమైతే మాట్లాడదాం, ప్రభు చిత్తమైతే సంధి చేసుకుందాం, ప్రభు చిత్తమైతే కలిసి నడుద్దాం. ఎవరి కాళ్ళకే, ఎవరి పనులకు దేవుడు ఇచ్చాడు. కనుక మనం సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో సింగిల్ పర్సన్ ఆన్ మిషన్లా అనిపిస్తుంది. రైట్, విల్ గో హెడ్. ఏమవుద్ది? ముందుకు పోదాం.
ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒక్కటే, దేవుడు మనతో ఉన్నాడు, దేవుని కొరకే బ్రతుకుతున్నాం. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ టు అకంప్లిష్ హిజ్ విల్ ఆన్ దిస్ ఎర్త్. వీఆర్ లివింగ్ టు అకంప్లిష్, అంతవరకే. ఇప్పుడైతే మీరు డంబములు ఎందుకు చేయబడుతున్నారు, మీ ఎబిలిటీస్ని బట్టి, మీ టాలెంట్స్ని బట్టి ఎప్పుడు గర్వించద్దు, అతిశయపడద్దు. మేలైంది తిరిగి అలా చేయండి, అలా చేయకపోతే పాపం. మేలైంది ఏంటంటే విరోధంగా ఉండకుండా ఉండాలని తెలియటం మేలు, అలాగే ఉందా. తీర్పు తెరచకూడదని తెలియటం మేలు, అలాగే ఉందా. ధనాపేక్షతో వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకోకూడదు, అది తెలుసు, అలాగే ఉందా. అలా ధనాపేక్ష లేకుండానే ఉందా. తీర్పు తీర్చకుండానే ఉందా. అతిశయపడని వారుగానే ఉందా, అదే మేలు. ఈ లోకంలో నిన్నెవ్వరు గుర్తించక్కర్లా, దేవుడు గుర్తిస్తే ఈ లోకం గుర్తించి తీరుద్ది. నోట్ ఇట్, 100%. నువ్వు చచ్చిపోయిన తర్వాత నాకు గుర్తిస్తుంది. లాజరు బ్రతికుండగా ఎవ్వరు గుర్తించలేదు. చనిపోయిన తరువాత పేద లాజరుని తలవని వాడు లేడు ప్రపంచంలో. బ్రతికుండగా అతని జీవితం ఎండింగ్ డేకి ఇవాళ లాజరస్ని గురించి లోకం ప్రస్తుతించేదానికి ఉన్న వ్యత్యాసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి నీ లైఫ్ అంటే నువ్వు బ్రతికిన రోజుల్లో వచ్చే పేరు ప్రతిష్టలే కాదు, నువ్వు బ్రతికిన రోజుల్లో వచ్చే ఘనతే కాదు, నువ్వు బ్రతికిన రోజుల్లో నిన్ను గుర్తించడమే కాదు, నీ మరణానంతరం నీకు అంతకంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు. దాని ఫ్రూట్ నీ పిల్లలు తింటారు. ఇది ప్రపంచంలో దేవుని సేవకుల జీవితాల్లో రుజువైంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము, యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక, ఆమేన్.